వెలిగొండ శ్రీనివాస్‌గా చెప్పండి సార్. వెలిగొండ శ్రీనివాస్‌గా మీరు రైటర్‌గా చాలా ఫేమస్. చాలా మంచి కథలు, చాలా హిట్లు గూడా ఉన్నాయి. ఎందుకు పేరు మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? అది ఏంటి? అసలు మీకు ఇష్టం ఉందా? లేకపోతే ఎట్లాగా? ఏదో కొత్తగా ట్రై చేద్దామని మార్చాము దానికి. మీకు యాటిట్యూడ్ స్టార్ లాగా అట్లా కొంచెం పక్కన ఉన్నాడు కదా, ఎనర్జీ ఇచ్చాడనమాట, అంతే తప్ప దానికి పెద్ద కారణాలు లేవు, అంతే. 6 నెలల సావాసంలో వారు వీరవుతారంట. మధు మధు ఇప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేసి ఇప్పుడు వీళ్ళు మాట్లాడితే కూడా పరిస్థితి ఎలా ఉందంటే ఎవరిని ఎలా ట్రోల్ చేస్తారో అన్న పరిస్థితి ఉంది. నిజంగా కూడా ట్రావెల్ చేస్తే ఆ పిల్లలతో కానీ వాళ్ళ ఫాదర్తో కానీ అలా ఉండదు. కానీ మీరు ఇందాక స్టేజ్ మీద ఎంతో హానెస్ట్గా ఇలా 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 అని చెప్పారు. మీకేం భయం వేయలేదా నాకేమైనా ట్రోల్స్ వస్తాయేమోనని? ఇంకా ఆనెస్టీని కూడా ట్రోల్ చేస్తే లైఫ్లో ఇంకా ఎట్లా బతుకుతామన్నా? ఆనెస్టీని కూడా ట్రోల్ చేయలేం అంటే ఇంకా చేస్తే ఏం చేయలేం. దస్ ఓన్లీ అదే అంటున్నా. సో అందుకే నేను మనోడికి సపోర్ట్గా నిలబడ్డా. ఆనెస్ట్గా ఒక్కటే పర్సనల్గా నేను నమ్మేది, మనం ధర్మాన్ని నమ్మితే ధర్మం మనం కాపాడుతుంది. సో ఈరోజు ట్రోల్ చేస్తారేమో, రేపు అర్థం చేసుకుంటారు. ఎవరో ఒకరు ఏదో ఒక స్టేజ్లో ఉన్న నిజాన్ని చెప్పకుంటే బయటికి డెఫినెట్లీ నాకైతే పర్సనల్గా నేను మనోడితో ట్రావెల్ చేసినప్పుడు నిజంగా అనిపించింది. నేను అన్నతో కూడా చెప్పాను, హీఈస్ అ వెరీ వెరీ మెచ్యూర్డ్ కిడ్, వెరీ మెచ్యూర్డ్ కిడ్. అండ్ తన ఏజ్కి ఇన్ కేస్ ఇఫ్ నేను ఆ ఏజ్లో ఒకవేళ నేను ట్రోల్ అయితే అంత ఏమంటారు ఎలిగెంట్గా హ్యాండిల్ చేసేవాడిని కాదేమో ఆ ట్రోలింగ్ని. మనోడు అట్లా హ్యాండిల్ చేయడం, దాన్ని పాజిటివ్గా తీసుకోవడం. లేకుంటే మనోడు అన్నట్టు ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వకుండానే ఒక ట్యాగ్తో రావడం అనేది నిజంగా అదృష్టమే. యాటిట్యూడ్ స్టార్ అనే ట్యాగ్తో అది అవ్వదు అంత ఈజీగా, ఎంతో కష్టపడితే కానీ అవ్వదు. సో చాలా ఖర్చు పెట్టాలి అంత రావాలంటే కూడా. చాలా ఖర్చు పెట్టాలి. మనోడికి ఫ్రీ పబ్లిసిటీ అయిపోయింది. అందుకే అన్న నెగిటివ్ పబ్లిసిటీ అయినా పాజిటివ్ పబ్లిసిటీ అయినా పబ్లిసిటీయే. సో ట్రోలింగ్స్కి ఏం అంటే నిజం మాట్లాడితే కూడా ట్రోల్ చేస్తారంటే ఇంకేం చేయలేం. హ్యాండ్స్ అప్. ప్రభాకర్ అన్న అంటే దానికి ఒక చిన్న ఇది ఇస్తాను. ట్రోలర్స్ అంటే ట్రోలింగే చేయగలరు అన్న. ఎలక్ట్రీషియన్ అంటే ఎలక్ట్రిక్ పనే చేయగలడు. యాక్టర్ అంటే యాక్టింగే చేయగలడు. అది హానెస్టీయా గీనెస్టీయా చూడరు వాళ్ళు. దాంట్లో నుంచి ట్రోలింగ్ ఏం చేయగలమో ఎత్తుక్కుంటారు. బికాజ్ హిస్ జాబ్ ఈజ్ దట్, హిస్ మైండ్ సెట్ ఈజ్ దట్. వాడు దానికోసమే ఉంటాడు. కాబట్టి దాంట్లో నుంచి కూడా మనం ఏం చేయాలంటే పాజిటివ్ తీసుకోవడానికి ట్రై చేయాలి. కొంతమంది వీడికి యాటిట్యూడ్ ఎక్కువ అన్నారు, వాడు పక్కన పెట్టాడు. వీడు యాటిట్యూడ్ స్టార్ అన్న, అది నెగిటివ్ కాబట్టి పక్కన పెట్టాడు. యాటిట్యూడ్ స్టార్ అన్నారు, పాజిటివ్ పెట్టేసుకున్నాడు. వాడికి పాజిటివ్ని పెట్టేసుకోవాలి, నెగిటివ్ని పక్కన పెట్టాలి, అంతే. సరే, ముఖ్యంగా ప్రభాకర్ గారు మీరు అంటే నిజంగా ఒక రెస్పెక్ట్. ఎందుకంటే దాన్ని ఇండస్ట్రీలోకే ఇవ్వాలి అనుకునే చాలా తక్కువ మందిలో మీరు ఉన్నారు. రియలీ హ్యాట్స్ ఆఫ్. దేనికంటే ఒక కొణిదెల ఫ్యామిలీ తీసుకోండి, మెగాస్టార్ ఫ్యామిలీ, లేకపోతే నందమూరి ఫ్యామిలీ తీసుకోండి, దగ్గుబాటి, ఇట్లా అన్ని ఫ్యామిలీస్ తీసుకుంటే వాళ్ళ ఫ్యామిలీస్ ఒకళ్ళు కాదు, ఒక ఇంట్లో పనిచేసే 10 నుంచి 15 మంది సినిమా ఇండస్ట్రీ కోసమే పనిచేస్తున్నారు. అందుకని నిజంగా మిమ్మల్ని అభినందిస్తున్నాం ఫస్ట్ టైం. అట్ ద సేమ్ టైం ఈ యాటిట్యూడ్ స్టార్తోని డబ్బులు పెట్టి ఎంత రిస్క్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా థియేటర్కి రప్పించడం అనేది చాలా కష్టమైన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మీ అబ్బాయిని చూసి ఎవరు థియేటర్కి వస్తారు, ఎందుకు వస్తారు? ప్రభాకర్ గారే మాట్లాడతారు, నేను నీతో మాట్లాడతాను. సినిమా తీయడం గురించి అంటే డబ్బులు ఇక్కడ సంపాదించిన డబ్బులు ఇక్కడ పెట్టడం అని కాదన్నా. నేను ఈ సినిమా తీయాలి, మా అబ్బాయితో ఈ సినిమా తీయాలనుకున్నాక నిజంగా నా దగ్గర డబ్బులు లేకపోతే అప్పు చేసేనే తీసేవాడిని. ఇండస్ట్రీలో సంపాదించిన డబ్బులు లేకపోయినా తీసేవాడిని, తీయాలని డిసైడ్ అయిపోయినా. ఎందుకంటే నేను మొట్టమొదటిగా సీరియల్ ప్రొడ్యూస్ చేసినప్పుడు నేను ఇక్కడ ఏం సంపాదించలేదు. నా కారు అమ్మి సీరియల్ స్టార్ట్ చేసిన, అది చాలకపోతే ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని స్టార్ట్ చేసిన. అలా డబ్బులు బయట నుంచి కూడా తెచ్చిపెట్టిన, ఇప్పుడు కూడా బయట నుంచి తెచ్చి పెట్టేవాడిని డెఫినెట్గా. సో టాలెంట్ ఉంది, అది నేను జనాలకు తీసుకెళ్ళాలి, అప్పుడే నా బిడ్డ ఫ్యూచర్ బాగుంటుందని డిసైడ్. ఒకటి, నేను సినిమాల్లో నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, నా లైఫ్ స్టైల్ అవ్వచ్చు. నేను సినిమాల్లో ప్రభు అన్న నన్ను దాసరి గారి దగ్గర హీరోని చేస్తే 100 రోజులు నడిచింది సినిమా, సూపర్ హిట్. ఆపరేషన్ దుర్యోధన చూసి గురువుగారు చాలా బాగా చేశారని చెప్పి తను తీసుకెళ్ళి పరిచయం చేస్తే గురువుగారు నన్ను హీరోని చేశారు. అది సూపర్ హిట్ అయిన తర్వాత కూడా నేను సినిమాలో ఎక్కువ కంటిన్యూ అవ్వలేకపోవడానికి కారణం నా బిహేవియర్ కాదు, అది కాదు, నా టైం. నేను ఎక్కువ కమిట్మెంట్స్ పెట్టుకున్నా టీవీలో.
ఎందుకంటే నాకు ముందు డబ్బులు కావాలి, నా బిడ్డలు చదువుకోవాలి, నేను రెంట్లు కట్టుకోవాలి, ఫ్యూచర్ అలాంటి పరిస్థితి నాది. వాడికి అది లేదు కాబట్టి నేను కొంత కోఆపరేట్ చేస్తే టాలెంట్ ఉంది, ముందుకెళ్తాడని ధైర్యంగా తీశాను. సినిమా ఎందుకు చూడాలి అంటే, మీరు అసలు ఏం చేశాడో చూడకుండానే చాలామంది చాలా ఇదన్నారు. వాళ్ళు ఎందుకు చూడాలంటే, నిజంగా ఈడు ఏం చేశాడు చూడండి, వాళ్ళు అందుకు చూడాలి. నెగిటివ్. పాజిటివ్ ఏంటంటే అండి, ప్రతి వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారండి. అంటే మీరు కరోనా టైంలో చూస్తే వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా ఒక ముసలి ఆవిడ వాటర్ బాటిల్స్ కొనుక్కెళ్ళి పోలీసులు అందరికీ ఇచ్చుకుంటూ వెళ్ళింది. ఆవిడ జస్ట్ బెగ్గర్ అండి. సో అలాంటి పాజిటివ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే పక్క వాళ్ళు బాగుంటే చాలా హ్యాపీగా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు వచ్చి మనం చెప్పినా చెప్పకపోయినా సినిమా చూస్తారు. ఇకపోతే మిగతా వాళ్ళు ఎవరైతే నన్ను ఆదరించారో వాళ్ళు, ఇప్పుడు చిరంజీవి గారిని ఆదరించే వాళ్ళందరూ చిరంజీవి గారి బిడ్డ సినిమాకి ఫస్ట్ మార్నింగ్ షో వెళ్ళిపోతారు. అలాగా నన్ను ఆదరించే ఆడపడుచులు, నా అక్క చెల్లెళ్ళు ఇంతవరకు తీసుకొచ్చారు. వాళ్ళు చూడకపోతే నా సీరియస్ అంత టాప్ రేటింగ్స్లో ఉండవు. నాకు లెటర్లు రాసేవారు ఆ టైంలో, ఫోన్స్ లేని టైంలో. ఇప్పుడంటే ఫోన్స్ వచ్చాయి, మీడియా వచ్చింది, ఇంటికి బస్తాలు లెటర్లు వచ్చేవి. సో వాళ్ళందరూ వాళ్ళ పిల్లలతోటి ఈ సినిమా చూస్తారు, నా కోసం చూస్తారు. ఫైనల్గా ఇంకా ఫస్ట్ 1-2 షోస్ అయిన తర్వాత మౌత్ టాక్, జనాలు చెప్తే చూస్తారు, అంతే, వేరే ఏమీ లేదు. చంద్రహాస్ ఒకటి రిక్వెస్ట్ ఏంటంటే, మీరు అందరూ టెన్షన్ అని మా డాడీకి చెప్పకండి, ఎందుకంటే టెన్షన్ పడడానికి ఏం లేదు డాడీ. ఎందుకంటే నన్ను సినిమాలో హీరోగా చూపించలేదు నువ్వు, నన్ను బండబూతులు తిడతారు నన్ను సినిమాలో. అది చాలా ఎంజాయ్ చేస్తారు ఎవరంటే నేనంటే ఇష్టం లేని వాళ్ళు కొంచెం. సో ఆ పరంగా దెర్ ఈజ్ నో టెన్షన్, దానికోసమైనా వస్తారు ఏ విధంగా చూస్తున్నా. నువ్వు కాయిన్కి ఒక సైడే చూస్తున్నావు, బిజినెస్ పాయింట్ అనేది ఇంకో సైడ్ ఉంది. నువ్వు ఒక ఆర్టిస్ట్గానే నీ పర్ఫార్మెన్స్ గురించి నీకు తెలుసు, కానీ నేను మాట్లాడిన టాపిక్ ఆయనకే తెలుసు, ప్రేక్షకులకు తెలుసు, అది తెలియదు మీకు. ఓకే, దాని గురించి పక్కన పెడదాం. తెలుసు అని నేను అనుకుంటాను, కానీ అది రియాలిటీలోకి రాదు. రియాలిటీ వేరు, మనం అక్కడ కూర్చొని మాట్లాడే మై రియాలిటీ ఈజ్ మై రియాలిటీ, మీ రియాలిటీ మీ రియాలిటీ ఆఫ్ కోర్స్. అండ్ ఆల్సో ట్రోలింగ్ జరిగిన పొజిషన్లో అంత కూర్చొని నేను ఐ మీన్ ద రియాలిటీ, కాబట్టి దిస్ ఇస్ మై రియాలిటీ. మీ రియాలిటీలో మీ ఫాదర్ ఉన్నాడు కాబట్టి మీరు అక్కడ కూర్చున్నారు. ఆఫ్ కోర్స్, అదర్వైజ్ మీరు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. అది పక్కన పెడదాం, నాకేం మీ మీద నెగిటివ్ లేదు. ప్లీజ్ నా క్వశ్చన్ ఏనండి ఫస్ట్. ఓకే, అడగండి. చంద్రహాస్ గారు, Day 1 మీరు వచ్చి స్టేజ్ మీద కూర్చున్నప్పుడు యాటిట్యూడ్ వేరు. ఈరోజు నాకు తెలిసి 50% కట్ అయింది ప్రస్తుతానికి. ఏది 1 year గడిచిన 1 yearలోనే. అంటే ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిందేమో, ఒక జనాల్ని చూసుకుంటా ఇది మంచి ఇది చెడేనేమో అర్థమైందేమో అనుకున్నాను. ఇకపోతే నిన్న మీ సాంగ్ చూసినప్పుడు రియల్లీ అప్రిషియేటివ్. 100% అబ్బా ఎంత బాగా చేస్తున్నాడు అని నేను నిజంగా 5-6 సార్లు చూశాను ఆ సాంగ్ని. కాకపోతే ఇప్పుడు ఇవన్నీ ఇంకా తగ్గించుకోవాలి. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నెక్స్ట్ నేను మాట్లాడే మాట కరెక్టా కాదా అని చెప్పి నేను ఫీల్ అవుతా, ఆలోచిస్తా మాట్లాడతా. కానీ మీరు మాట్లాడేటప్పుడు మీరు అలా మాట్లాడకుండా ఇలా మాట్లాడేస్తారా అనేది నాకు అర్థం కావట్లేదు. అది నా క్వశ్చన్. సో మీరు చెప్పారు 2 years ముందుకి ఇప్పటికి 50% యాటిట్యూడ్ కట్ అయ్యింది అది అని. అది మీ ఒపీనియన్, అది మళ్ళీ చూసుకుంటే అది మీ ఒపీనియన్. నా రియాలిటీ నాది ఏంటంటే, అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్, నో డిఫరెన్స్. ఆ రోజు చైర్ వేరేలా ఉంది, ఈరోజు చైర్ వేరేలా ఉంది. సో దాని మీద కంఫర్ట్ ఒకలాగా ఉంది, ఈరోజు ఈ చైర్ మీద కంఫర్ట్ ఒకలాగా ఉంది. అదే చైర్ వస్తే 100% నేను మళ్ళీ అలాగే కూర్చుంటా. అండ్ నిల్చునే విషయానికి వస్తే నేను మొన్న స్పీచ్లో కూడా చెప్పాను, ఇఫ్ ఐ కుడ్ టైమ్ ట్రావెల్ ఐ వుడ్ అలాగే నిల్చుంటా, అలాగే మాట్లాడతా, బికాజ్ ఇట్ ఆల్ కేమ్ ఫ్రమ్ మై హార్ట్. ఇప్పుడు మాట్లాడుతుందైనా అండ్ మీరు అన్నట్టు 100% నేను ఆలోచిస్తా, విచ్ మేక్స్ సెన్స్, కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్తా. దానికి కొంతమంది హర్ట్ అయితే ఐ రియల్లీ డోంట్ నో, బికాస్ నా ఇంటెన్షన్ అయితే హర్ట్ చేయాలని కాదు ఎవరిని. సో యా, నేను అనుకున్నట్టు చెప్తా, ఆలోచించే చెప్తా. యా. ప్రభాకర్, విత్ ఆల్ యువర్ కెరీర్, ఈటీవీ ప్రభాకర్గా పాపులర్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మీ జర్నీ చూస్తే ద టఫెస్ట్ టైమ్ ఈస్ దట్ ట్రోలింగ్ టైం ఇన్ యువర్ కెరీర్. ఎప్పుడు అప్రిషియేషన్ తప్ప యు ఆర్ నెవర్ ట్రోల్డ్ ఆర్ యు ఆర్ నెవర్ పాయింటెడ్ అవుట్. ఆ టైంలో హూ ఆర్ ద పీపుల్ హూ స్టూడ్ విత్ యూ, హూ కోఆపరేటెడ్ విత్ యూ, హూ ఎంకరేజ్, ధైర్యం చెప్పిన వాళ్ళు ఎవరు, సపోర్ట్గా నిలబడ్డ వాళ్ళు ఎవరు, ప్రభాకర్కి బాగా అయింది తెక్క కుదిరింది అని ఇది చేసిన వాళ్ళు ఎవరు, ఆ నిజాలు బయటపడ్డాయా, ఆ నైజాలు బయటపడ్డాయా? హౌ యూ ఫెల్ట్ ఎట్ దట్ టైం? అంటే ఎప్పుడన్నా బాబుని ట్రోల్ చేసినప్పుడా? దట్ వాజ్ ద టైం, దట్ వాజ్ ద టఫ్ టైం కదా. బాబుని ట్రోల్ చేసినప్పుడు
నా దగ్గరికి వచ్చింది మొత్తం పాజిటివే. అంటే ప్రభాకర్ భయపడకు, మీ వాడికి మ్యాటర్ ఉంది, బాగా చేస్తాడు. కొంతమంది ప్రభా కొంచెం చెప్పు, జనాలు అన్నట్టుగానే ఉంది, కొంచెం మీ వాడిని మార్చుకోమని చెప్పు. ఇప్పుడు నిన్న సాంగ్ చూసిన తర్వాత కూడా వన్ ఆఫ్ మై వెల్ విషర్ కాల్డ్ మీ ఫ్రమ్ యుఎస్. సాంగ్ కుమ్మేశాడా అని, అమ్మ ఇండస్ట్రీలో అసలు ఇలాంటి కొత్త యాక్టర్ ఎవ్వడు లేడు, అసలు ఆ కొంచెం బిహేవియర్ మార్చుకుంటే మీ వాడిని ఎవ్వడేం పీకలేడు అన్నాడు. కానీ నాకు అది తెలియట్లే ఎట్లా మార్చాలి అని. నేను అది మా అబ్బాయికి ప్రతిసారి మళ్ళీ నేను పోస్ట్ చేస్తాను, నాన్న ఇట్లా అంటున్నారు. వాడు అంటాడు, డాడీ నేను ఇంకేం చేయండి డాడీ, ఆర్టిఫిషియల్గా బతకలేం కదా, మనం ఎట్లా దేవుడు ఎలా ఇచ్చాడో అలా బతుకుతాం కదా, నీ ముక్కు బాగాలేదు అని వాడంటే నేను ముక్కు కోసేసుకోలేను కదా అని వాడు మాట్లాడుతున్నాడు. నేనేమంటున్నా అంటే ఇట్ విల్ కమ్ విత్ ఎక్స్పీరియన్స్ అన్న. ఇలా ఎక్స్పీరియన్స్లు అవుతూ పోతేనే ఈ జనరేషన్ ఎస్పెషల్లీ, మీ ఇంట్లో మా ఇంట్లో కాదు ఎవరి ఇంట్లో అయినా సరే, ఎలా ఉందంటే జనరేషను, అది అక్కడ పెట్టొద్దు అంటే ఇంకా 2 సార్లు పెడతారు. నానా నువ్వు పడతావు అంటే వెళ్ళిపోతారు. పడ్డ తర్వాత సారీ డాడీ పడతా అనుకోలేదు అంటారు. నేనేమంటానంటే అలా అని ఇప్పుడు నా బిడ్డ ఏదో తప్పు చేశాడు అనట్లే, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయ్యే వరకు. మా జనరేషన్లో అట్లా కాదు, నాన్న చెప్పాడు అనుకోండి వినేవాళ్ళం, వినకపోతే ఒక దెబ్బ వేసేవాడు. ఇప్పుడు కొట్టే పరిస్థితి లేదు, కొడితే కేసే, జైలే. బిడ్డను కొట్టి జైలుకి వెళ్ళడం అంత దురదృష్టం ఇంకోటి ఉండదన్న. ఇప్పుడు పుట్టేదే మనం బతికేదే వాళ్ళ కోసం. సో మా నాన్న కర్ర ఇరిగేదాకా మమ్మల్ని కొట్టేవాడు, మనం నేర్చుకున్నాం, విన్నాం. ఇప్పుడు వినరన్న, ఎక్స్పీరియన్స్ చేస్తారు. వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిందే బిలీవ్ చేస్తారు. సో ఇది జనరేషన్ గ్యాప్. సో దయచేసి దాన్ని అర్థం చేసుకోండి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ లైఫ్ని ముందుకు తీసుకెళ్తుంది. సో ఇవన్నీ పక్కన పెడితే, ఇప్పుడు ఇది ఒక సైకలాజికల్ మీటింగ్ అయితే మనం దాని గురించి మాట్లాడవచ్చు. ఇది రామ్నగర్ బన్నీ టీజర్ లాంచ్ కాబట్టి ఈ సినిమాని చూడండి మీరు. సినిమాలో మా వాడి టాలెంట్, వాడి ప్రజెంటేషను, వాడి హార్డ్ వర్క్ ఎలా ఉందో దయచేసి పాజిటివ్ సైడ్ చూడండి అని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీకు నచ్చనివి ఏమైనా ఉంటే పక్కన పెట్టండి. అండ్ నా బిడ్డ ట్రోల్ అయ్యాడా ఏమయ్యాడా అని చూస్తే నేను ఆ రోజున అందరికీ తెలియాలని పెట్టాను. అసలు అప్పుడు పెట్టాల్సిన అవసరమే లేదు, ఇంకే సినిమా చేయలే. తప్పు నాదే నిజానికి, మా అబ్బాయిది కూడా కాదు. నేనేమనుకున్నాను, నన్ను అభిమానించే వాళ్ళందరూ ఎంకరేజ్ చేయాలని ముందుగా పెట్టా. అప్పటికి 2 సినిమాలు కన్ఫర్మ్ అయిపోయి సైన్ చేశాం, ఇది ఇంకా స్టార్ట్ అవ్వలే. సో 3 సినిమాలతో రాబోతున్నాడండి, ఆశీర్వదించండి అని పెట్టా. సో మంచిగా ఆశీర్వదించారు. అంటే నేనేది మంచిగా ఆశీర్వదించారు. సో నేను అనుకున్నది నెరవేరింది ఒక రకంగా. ఐఎమ్ వెరీ పాజిటివ్. అందరికీ రీచ్ అయింది, మూలలకి రీచ్ అయింది. అది తనే తెచ్చుకున్నాడు. సో ఐ అప్రిషియేట్ హిమ్. బట్ ప్రతిసారి మనం అవతలని కొడితే మనం టీవీలో కనపడతాం, కానీ ప్రతిసారి కొడితే కుదరదు. జైలుకి వెళ్తే ఫేమస్ అవుతాం, కానీ జైలుకి వెళ్తే గొప్ప కాదు. సో ఆ నెగిటివిటీని పక్కన పెట్టి పాజిటివిటీని మనం స్ప్రెడ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇది మా అబ్బాయికి చెప్తున్నాను మీ అందరి ద్వారా. అండ్ వాడు డెఫినెట్గా వింటాడు, అండ్ హీ విల్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్, ఐ నో. థ్యాంక్ యూ ప్రభాకర్.